अच्युतं केशवं साई दामोदरं भक्तजनवत्सलं साई नारायणं भक्तजनवत्सलं साई नारायणं। బాబా గారి అనుగ్రహం లేకుండా సచ్చరిత్ర పారాయణం చేసే భాగ్యం లభించడం కష్టం. దానికన్నా కూడా సచ్చరిత్రలోని విషయాలను ఈ విధంగా సత్సంగం ద్వారా శ్రవణం చేసే భాగ్యం లభించడం అనేది మరీ మరీ దుర్లభమైనటువంటి విషయం. ఆ భాగ్యాన్ని ఈరోజు సాయినాథుల వారు అలాగే రత్నాజీ సోదరుడు వారి ఉన్నటువంటి సత్సంకల్పం, దానికి మందిర పెద్దలందరూ కూడా అంగీకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకర భగవత్పాదుల వారు తెలియజేశారండి. నాకు ఇదే బాగుంది. ఇందాక ఇదొక కోరిక, కోరికలు లేకుండా జీవించలేం కదా, కాబట్టి ఇదొక కోరిక. కాబట్టి జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే, సత్సంగం ద్వారా మాత్రమే మానవుడు ముక్తిని పొందగలుగుతాడు. ఇది చెప్పింది సుబ్రహ్మణ్య రెడ్డి గారు, సాయిదాస్ గారు, ఇంకొకరు అయితే నమ్మాల్సిన విషయం లేదండి. కానీ చెప్పిన మహానుభావుడు జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక దీన్ని మనందరం కూడా 100కి 150% అంగీకరించి తీరవలసిందే. అంటే సత్సంగం ద్వారా మాత్రమే మానవుడు మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే ఏమిటి? చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షమా? అది కాదు. చచ్చిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తామో ఎక్కడికి వెళ్తామో తెలియదు, దాన్ని ఎవరు చూపించలేరు. దాని గురించి గ్రంథాల్లో చదవడం, మహాత్ములు చెప్తే వినడమే తప్ప ఇదిగో మోక్షస్థానం ఇక్కడ ఉంది, ఇలా ఉంటుంది అని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన వాళ్ళు ఎవరు లేరు, అలా చూపించరు. మరి కనిపించని, వినిపించని, అనుభవంలోకి రాని దానికోసం మేము ఎందుకు ప్రయత్నం చేయాలి, ఎందుకు కష్టపడాలి? అది ఊరికే వచ్చేది కాదు. మళ్ళీ దానికి పెద్ద లిటిగేషన్ ఉంటుంది. ఏమిటి అయ్యా లిటిగేషన్ అంటే, అన్నిటినీ వదిలేస్తే కానీ ఇది రాదు అంటాడు. ఇవన్నీ వదిలిన తర్వాత అది కూడా రాకపోతే నా పరిస్థితి ఏంటి స్వామి అనేది మనకు ప్రశ్న. కాబట్టి నేను కానీ భగవద్గీత కానీ చెప్పింది ఏమిటంటే, భగవద్గీత ద్వారా తెలుసుకొని చెప్తున్నది ఏమిటంటే, మోక్షం అనగా పరమశాంతి. బాగా గుర్తుపెట్టుకోండి, పరమశాంతి. సుఖము కాదండి. సోఫా మీద కూర్చుంటే సుఖం వస్తుంది, అది వేరు. కారులో ప్రయాణం చేస్తే సుఖం వస్తుంది, అది వేరు. ఫ్లైట్లో ప్రయాణం చేస్తే సుఖం వస్తుంది, అది వేరు. బ్యాంకులో బ్యాలెన్స్ చాలా ఉంటే బలంగా ధైర్యంగా ఉంటుంది, అది వేరు. శాంతి, దానికి అర్థం కూడా తెలియకుండా జీవిస్తున్నటువంటి మానవులు మనందరం. అసలు శాంతి అంటే ఏంటి అని అది ఎప్పుడు తెలుస్తుందంటే, బాగా అశాంతితోటి అల్లకల్లోలం అయిపోతూ మనసంతా గందరగోళమైనప్పుడు మనమే అంటాం, మనశ్శాంతి లేదురా జీవితానికి అంటాం. అంటే ఈ శాంతి కోట్ల వల్ల రాదు, అధికారం వల్ల రాదు, శరీర బలం వల్ల రాదు, మన చుట్టూ 100 మంది నిలబడితే రాదు శాంతి అనేది. ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఒక్కటే ఒక్కటి, ఉన్నదానితో ఎవడైతే తృప్తి పడతాడో వాడికి మాత్రమే శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఆలోచించుకోండి, ఉన్నదాంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఓ సాయినాథ సద్గురు నాకు చాలా ఇచ్చావయ్యా, నాకు చాలా ఇచ్చావయ్యా అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేనైతే రోజుకు 4 సార్లు బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను, నాకు చాలా ఇచ్చావు స్వామి, చాలా ఇచ్చావు స్వామి అని. ఇక్కడ కొంతమంది ఎత్తలేదు పాపం. వాళ్ళు ఎందుకు ఎత్తలేదు నేను అనుకుంటాను. ఏమంటే మీ అందరికీ బాబా గారు బాగా లక్షలు ఇచ్చుంటాడు, కనీసం 1000 ఇచ్చుంటాడు, తిండికి బట్టకు నీడకి ఇబ్బంది లేకుండా మీరు ఉన్నారు, మాకు అవి కూడా లేవు, మరి మేమేలా చాలా ఇచ్చామని అనుకోవాలి. మీరు కూడా అనుకోవడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటయ్యా అంటే, ఓ చిన్న కథ.
అరిస్టాటిల్ అనే ఒక మహానుభావుడు, గొప్ప తత్వవేత్త. ఆయన ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తలేదో వాళ్ళలాగా కాస్త పేదరికాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నాడు. కానీ గొప్ప జ్ఞాని, గొప్ప తత్వవేత్త, భగవంతుడు అంటే చాలా భక్తి విశ్వాసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ పేదరికంలో ఉన్నాడు. అన్నీ ఉన్నా కానీ నేను పేదవాడిగా ఉన్నానే అని ఎక్కడో ఆయనకు అప్పుడప్పుడు గుచ్చుతూ ఉంది. అందుకని ఒకసారి చెప్పుకున్నాడు, ఓ మహాత్మా పరమాత్మ, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, వీళ్ళందరికీ అన్నీ ఇచ్చావు, మిద్దెలు ఇచ్చావు, బిల్డింగ్లు ఇచ్చావు, పొలాలు ఇచ్చావు, కానీ నాకు మాత్రం అవేమీ ఇవ్వలేదు. కేవలం నీ పాదాల యందు భక్తి విశ్వాసాలు మాత్రమే ఇచ్చావు. వీళ్ళందరికీ నీ మీద అంత భక్తి ఉందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఉంది కదా. మరి నీ పాదాల మీద భక్తి ఉన్న నాకెందుకు ఈ పేదరికాన్ని ఇచ్చావు? అవి లేకుండా అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వాళ్ళకేమో మిద్దెలు మేడలు బ్రహ్మాండంగా ఇచ్చావు, ఏమిటిది అని చెప్పి కాస్త బాధపడ్డాడు. అలా బాధపడ్డ తర్వాత అలా రోడ్డు మీదకి వెళ్తూ ఆలోచిస్తూ పోతూ ఉన్నాడు. అప్పుడు బాబా గారు ఇలాంటి ఒక గుడి దగ్గర 2 కాళ్ళు 2 చేతులు లేకుండా నేల మీద పడుకొని అమ్మా అని అడుక్కుంటున్నటువంటి వ్యక్తిని చూశాడు. అతన్ని చూడగానే ఇతనికి దేవుడు తనకేమిచ్చాడో గుర్తొచ్చింది. ఓ దేవుడా, నువ్వు చాలా గొప్పవాడివి, నాకు చాలా ఇచ్చావు అని అప్పుడు కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఏమని? అదిగో వాడికి 2 కాళ్ళు 2 చేతులు లేవు, నేల మీద పడుకొని ఎండకు ఎండి వానకు తడిసి కటిక నేల మీద అడుక్కు తింటూ జీవిస్తున్నాడు. వాడు కూడా నీ సృష్టిలోని వాడే కదా, నీ బిడ్డే కదా, కానీ వాడికన్నా నాకు 2 కాళ్ళు 2 చేతులు ఆరోగ్యమైన శరీరం ఇచ్చావు కదా, ఆహా నేను చాలా అదృష్టవంతుని అని అప్పుడు ధన్యవాదాలు చెప్పుకున్నాడు. అంటే అలా మనము కూడా ఆ పరిశీలన జ్ఞానంతో సమాజంలో ఉన్న వ్యక్తుల్ని పరిశీలించినప్పుడు ఒకరికన్నా ఒకరు అదృష్టవంతులుగా కనిపిస్తారు. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులే. అందరికీ ఉన్నట్టుగా ఏదో లేదని మనకు ఇవ్వలేదని అనుకోకూడదు. మనకంటే లేని వాళ్ళను చూసి దేవుడు నాకు ఎంత ఇచ్చాడో అని అనుకోగలిగితే ఇంతకు ముందు చెప్పిన ఆ తృప్తి అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ తృప్తి అనేది వస్తుందో నీకు మనశ్శాంతి దానంతటికి అదే వస్తుంది. సచ్చరిత్రలోనే చదివిన వాళ్ళకు తెలుస్తుంది. ఒక పని పిల్ల, కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పని పిల్ల చినిగిన చీర కట్టుకొని ఆడుతూ పాడుతూ గెంతుతూ ఆనందంగా జీవిస్తూ ఉంటే చూసి ఆశ్చర్యపోతాడు దాసగిర మహారాజు. ఇదేంటి, ఆ పని పిల్ల అంట్లు తోముతుంది, బట్ట దూతుంది, ఇంట్లు తుడుస్తుంది, జీవించే విధానమేమో పని మనిషి, చినిగిన వస్త్రం వేసుకుంది, అయినా కానీ ఆడుతూ పాడుతూ జీవిస్తుంది. హృదయం మీద చేసుకొని చెప్పండి, ఆ పని పిల్ల కంటే మనకు 100 రెట్ల అన్నీ ఉన్నా కానీ నేను ఆనందంగా ఉన్నాను అనుకోవడము రాదు, ఆడుతూ పాడుతూ జీవించడం అసలే రాదు. అంటే ఈ రోజుల్లో నవ్వడం కానీ ఆనందంగా జీవించడం కానీ పాటలు పాడుతూ జీవించడం కానీ లేదు. కారణం డబ్బు 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 అంతే. మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉన్నా 10 కోట్లు ఉన్న వాడిని చూసి ఏడుస్తూ జీవిస్తాం. వాడికి 10 కోట్లు ఉన్నాయి, మనం ఎప్పుడు 10 కోట్లకి వెళ్ళాలి. మన దగ్గర 10 కోట్లు ఉన్నాయనుకోండి, 100 కోట్లు ఉన్న వాడిని చూస్తాం, మనం ఎప్పుడు 100 కోట్లు సంపాదించాలి. ఇదే సరిపోయింది. కానీ ఉన్నదాన్ని చూసుకొని ఆనందించే మనస్తత్వం పోయి చాలా రోజులైంది. ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద కలిమాయ. కాబట్టి దీని నుంచి బయటపడడానికే బాబా లాంటి సద్గురువు భూమి మీద అవతరించి ఉన్నదానితో తృప్తి పడరా అని చెప్పాడు. దానికన్నా గొప్ప మాట చెప్పాడు. ఫకీరు పదవి మహారాజ పదవి కంటే 100 రెట్లు గొప్పది అని సర్టిఫికెట్ చేశాడు. ఫకీరు పదవి మహారాజ పదవి కంటే 100 రెట్లు గొప్పది అన్నాడు. మరి బాబా అన్నాడంటే అది 100% సత్యమవుతుందా అసత్యమవుతుందా? సత్యమే అవుతుందిగా. ఎలా సత్యమవుతుందో చెప్పగలమంటే కష్టం. ఫకీరు పదవి అంటే అడుక్కునేవాడు మహారాజు కంటే గొప్పవాడు ఎలా అవుతాడయ్యా అంటే ఏమీ లేదండి. ఇందాక చెప్పినటువంటి శాంతి అనే పదం ఎక్కడ దొరుకుతుందంటే ఫకీరు గారి దగ్గరే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఎందుకని ఫకీరు గారు అక్కడ పడుకుంటాడండి, అక్కడే వచ్చిన టవల్ వేసేసుకొని పడుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంటాడు. వాడిని ఎవడు తిట్టేవాళ్ళు లేడు, కొట్టేవాళ్ళు లేడు, వాడి దగ్గర లాక్కపోయడానికి ఏమీ ఉండదు. నా దగ్గర ఏమైనా లాక్కపోతానేమో అనే భయం వాడికి అసలే ఉండదు. కాబట్టి హాయిగా పడుకుంటాడు. చూడండి, ఫుట్పాత్ల మీద పడుకుంటుంటారు కొంతమంది. నిజం చెప్పండి, మన అందరం రాత్రిపూట పడుకొని మనశ్శాంతిగా నిద్రపోతామా? లేదు. నెలగానే
ఎన్ని ఈఎంఐలు కట్టాలి, బండి ఈఎంఐ కట్టాలి, ఇంటి ఈఎంఐ కట్టాలి, లేదా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే లక్షల లోన్ తీసుకొని వాడి ఈఎంఐ కట్టాలి, లేదా అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలనుకుంటూ అటు తిరిగి తెల్లారిపోతుంది తప్ప నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాం. ఇది డబ్బు ఉన్నవాడికి ఉన్నటువంటి దుస్థితి. కనుక ఫకీర్ గారు ఉన్నంత ప్రశాంతంగా మనశ్శాంతిగా మనం ఉండలేము. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే కాంపౌండ్ వాళ్ళు పెరగాలి, ఎంత డబ్బులు ఎక్కువైతే అంత కాంపౌండ్ వాళ్ళు పెరగాలి, ఎంత డబ్బులు ఎక్కువైతే గురకాలు అంతమంది పెరగాలి, ఎంత డబ్బులు ఎక్కువైతే కరెంటు వైర్లు కట్టుకోవాలి. అయినా భయమే, ఎవడన్నా వచ్చి చంపేస్తాడేమో, బంధువులు ఏమైనా డబ్బులు అడుగుతారేమో, ఇవ్వకపోతే శత్రువుగా చూస్తారేమో, ఇస్తే మళ్ళీ ఇవ్వరేమో, అన్నీ ఏమో అనుకుంటూనే జీవించడం జరుగుతుంది డబ్బులు ఎక్కువైతే. కాబట్టి ఫకీరు పదవి మహారాజ పదవి కంటే గొప్పది అనడంలో ఉద్దేశం ఏంటంటే వాడి దగ్గర ఏమీ ఉండదు, బాధపడడానికి కూడా ఏమీ ఉండదు, భయపడడానికి కూడా ఏమీ ఉండదు. కాబట్టి వాడి దగ్గర ఉండేది ఒక్కటే, మన దగ్గర లేని మనశ్శాంతి వాడి దగ్గర ఉంటుంది. అది బాబా గారు చెప్పిన ఉద్దేశం. అలా అని మనందరం ఫకీరు పదవి అడగక్కర్లా. అయ్యా ఫకీరు పదవిలో అంత సుఖం ఉందంట కదా, మా గుణమంతా తీసేయి ఫకీరు పదవి నేను మనం అడగక్కర్లా. మాకు ఉన్నది చాలయ్యా సాయినాథా, చాలా ఎక్కువ ఇచ్చావు, నీకు చాలా ధన్యవాదాలు, ఇక మిగిలిన సమయం అంతా నీ సేవలో జీవిస్తాం తప్ప డబ్బులు సంపాదించుకోవడానికి ఇంకా వెంపర్లాడి సత్యేంద్ర పారాయణ చేయడానికి మాత్రం టైం లేదండి, సత్సంగానికి వెళ్ళడానికి మాత్రం టైం లేదండి, గుడికి వెళ్ళడానికి మాత్రం టైం లేదండి. పొద్దున మా మిత్రుడు నన్ను కారులో తీసుకొచ్చి దించాడు. సత్సంగానికి రావడానికి ఆయన వ్యాపారం మీద ఉంది పాపం. సార్ అర్జెంట్ సార్ ఏం అనుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాకు చేయాల్సిన సేవ చేశాడు, కానీ ఆ వ్యాపారం అనే దాని మీద మనసు ఉండబట్టి సత్సంగం యొక్క ప్రాధాన్యత తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ వ్యాపారానికి వెళ్తాడు. ఇలా ఆయన ఒక్కడే కాదు, చాలామంది ఉంటారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఈరోజు మధ్యాహ్నం ఒక చోటికి పోతే ఒక 10,000 వస్తాయంటే సత్సంగానికి రమ్మంటే వస్తాడా? సార్ అర్జెంట్ పనులు సార్, కొద్దిగా ఏమనుకోదు సార్ చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజం ధనానికి ఇచ్చే విలువ సత్సంగానికి కానీ, భగవంతుడికి కానీ, గురుసేవకు కానీ, సత్యాన్ని తెలుసుకోవాలని కానీ, అసలు నిజమైన శాంతి ఎక్కడుంది అని తెలుసుకోవాలని కానీ ఎవరికి లేదు. దాన్ని తెలియచెప్పడానికే మన గురుదేవుడు ఫకీరు రూపంలో వెలిశాడండి. ఏదో ఒక సాధు సన్యాసు రూపంలో కాషాయ వస్త్రం వేసుకుని మహాత్ములుగా వెళ్ళవచ్చు. ఎంతోమంది మహాత్ములు ఆ విధంగా సమాజాన్ని ధర్మం చెప్పి నడిపించారు. కానీ మరి ఈ దేవుడు ఈ విధంగా ఒక ఫకీర్ వేషంలో ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఒరే నన్ను చూడండి రా, చిరిగిన చొక్క, పాడుపడిన మసీదు, తలుపు తాళాలు లేవు, గోనెగొడ్డ మీద కూర్చున్నా, 4 ఇళ్లలో బిచ్చపడుకొని బతుకుతున్నా, నా కాడ ఏముంది? ఏమీ లేదు. విచిత్రం ఏంటో తెలుసా? ఏమీ లేని ఆయన దగ్గరికి అన్నీ ఉన్న మనం పరిగెట్టి అడుక్కుంటున్నాం, బాబా అని. అడగండి, ఆలోచించండి. ఆయన దగ్గర ఏమీ లేదే, చిరిగిన చొక్క వేసుకున్నాడు, గోనెగడ్డ మీద కూర్చున్నాడు, 4 తలుపు తాళాలు లేని పాడుపడిన మసీదులో కూర్చున్నాడు, అడుక్కొని తింటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి బిల్డింగ్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చి బాబా, ఎవరు పెద్ద పిచ్చగాడు? ఆయన మనమే పెద్ద పిచ్చగాడు. ఆయన కాదు, ఆయన రాజాది రాదు. అంటే ఇక్కడే తెలుస్తుంది, ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉంటే ఆయనలాగా రాజాదిరాజులా ఉండవచ్చు. అన్నీ ఉన్నా ఏదో ఒకటి లేకపోతే మనం బిచ్చగాలగా బతుకుతాం. ఆ ఒక్కటే జ్ఞానం, ఆ ఒక్కటే భగవంతుని మీద విశ్వాసం, ఆ ఒక్కటే తృప్తి. ఇటువంటి ఉత్తమమైనటువంటి గొప్ప ఆదర్శాన్ని తెలియచెప్పడానికి ఆయన ఫకీర్ వేషం వేశాడు. లేకపోతే ఆ వేషం అక్కర్లే. ఆయన కూడా అందరిలాగానే చక్కటి కాషాయ వస్త్రం వేసుకుని గురుస్వామీజీలాగా వచ్చేవాడు. కానీ ఇది కూడా మనం నేర్చుకోవాలి. దాంతోపాటు ఏం చెప్పాడు? వచ్చిన వాళ్ళందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా మంచి రుచికరమైన లడ్డు వల ఇంత విభూది చేతిలో పెట్టాడు, శివుడు పెట్టినట్టుగా ఇంత విభూది నుదట పెట్టాడు, కొండరా అన్నాడు. మళ్ళీ దాంట్లో కూడా సచ్చరిత్ర ద్వారా మనకు తత్వం చెప్పాడు. ఒరే నాయన, అంతా బూడిదేరా అని. అంటే అంతా బూడిదే, ఏమి లేదు. చివరికి ఏదో చాలా అది ఉంది ఇది ఉంది, ఇది ఏమీ ఉండదు. చివరికి దీన్ని ఇట్లా పోగానే తీసుకెళ్లి కట్టెలు పెట్టి కాల్చి పడిస్తే మిగిలేదేంటి? బూడిద, అంతే. అలాగే ఏ సంసార సుఖాల కోసం వెంపర్లాడుతూ లక్షలు కోట్లు సంపాదించుకుంటూ వస్తువులు కొంటూ తిరుగుతూ తాగుతూ గందరగోళంగా జీవిస్తూ ఉన్నామో వాటిల్లో ఏ సుఖము లేదురా బాబు, అంతా బూడిదే అని చెప్పాడు. ఇది సత్యం అండి, నిత్య సత్యం.
ఇదే విభూతి ఇచ్చేటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే నువ్వు అనుభవిస్తున్న సుఖాల్లో ఏది నిజమైన సుఖం కాదు. ఇక్కడ ఉన్నాం చూడండి, ఈ క్షణం మనదండి, అంతేనా? జీవితం అంతా మాయ అంటే ఏంటంటే నువ్వు ఉన్నావు చూడు, ఆ క్షణమే నీది. ఇంతకు గడిచిన క్షణం నీది కాదు. ఇంత ఒక గంట క్రితం నేను 2 వడలు, ఒక మంచి దోశ, రకరకాల చట్నీలతో తిన్నాను. అది ఇప్పుడుందా? లేదు, అది అప్పుడే ఆ గంట క్రితం వ్యవహారమే. ఆ తర్వాత కారులో ప్రయాణం చేసి వచ్చాను, ఆ కారులో ప్రయాణం అంతవరకే. మళ్ళీ దీని తర్వాత నేల మీదే నడవాలి. అంటే ఆ నడిచేటప్పుడు నేలే నాది. ఇంట్లో ఏసీ రూమ్లో పడుకున్నాను, చల్లగా హాయిగా ఎంత బాగుంది అనుకున్నాం. అది ఇక్కడ ఉందా? లేదు. ఏసీ రూమ్ ఇంటికే పరిమితం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక చెమటలు పట్టడమే. మళ్ళీ తెచ్చి ఇది పెడితే గాలి వచ్చింది, మళ్ళీ తీసేస్తే మళ్ళీ వేడి వచ్చింది. అంటే నువ్వు ఏ క్షణం ఉంటున్నావో జీవిస్తున్నావో ఆ క్షణం మాత్రమే నీది సుమా. గడిచిన క్షణం నీది కాదు. ఏ అనుభవం నీతో రాదు. చివరికి మిగిలేది నీకు నువ్వే. వెళ్ళేటప్పుడు ఏమీ లేకుండానే వెళ్తావు. ఒక చిన్న కథ ఉంది దీనికి కూడా. ఒక తండ్రి బాగా లక్షల కోట్లు సంపాదించి పిల్లవాడికి ఇచ్చాడంట. పిల్లలకి అతను చనిపోయాడంట. చనిపోయిన తర్వాత బావగారు చెప్పినట్టుగా లోభం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ముగ్గురు కొడుకులు చర్చించుకుంటున్నారు. ఏరా, నాన్నగారు చనిపోయారు, కొత్త గుడ్డ కొనుక్కొచ్చి చుట్టాలంట. 4 మీటర్లు సరిపోతుందా? చచ్చిన వాడికి ఎందుకు 2 మీటర్లు సరిపోదా అని. అంటే మనమేమో కోట్లు సంపాదించి సంతానానికి కట్టబెడితే, చనిపోయిన తర్వాత వీడికి 4 మీటర్ల గుడ్డ ఎందుకు 2 మీటర్లు సరిపోదా అని ఆలోచించే కొడుకులు కూడా ఉన్నారు. అంటే అందరూ అలా ఉంటారని కాదండి, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. కనుక నీతో వచ్చేది కనీసం నీ శరీరం కూడా రాదు, నువ్వు కట్టుకున్న గుడ్డ రాదు, నువ్వు చేసిన పుణ్యం మాత్రమే వస్తుంది, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానం మాత్రమే వస్తుంది. కానీ దానికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు? మనం ఏమైనా చేస్తున్నామా? నువ్వు చేసిన దానం, ధర్మం, మంచి, భగవత్ సేవ, ఇవి నీ తోటుగా వస్తాయి. ఇవి నీ పూర్వజన్మ వచ్చే జన్మను నిర్ణయిస్తాయి, నీకు వచ్చే జన్మ యొక్క గొప్ప స్థితిని నిర్ణయిస్తాయి. కానీ అవి చేస్తున్నామా? వాటి కోసం మన దగ్గర ఉన్న ధనాన్ని ఉపయోగిస్తున్నామా? లేదా అది నేను నా కుటుంబం మాత్రమే ఉపయోగించుకొని సుఖపడాలని బ్యాంకులో బ్యాలెన్స్లు పెంచుకుంటూ ఉన్నామా అని ఇది కూడా ధనవంతులు కానీ గుణవంతులు కానీ ఆలోచించారు. సచ్చరిత్ర ఇది కూడా చెప్పింది. ఎవరైతే తన ధనాన్ని పుణ్యకార్యాల కోసం లేదా సేవా కార్యాల కోసం, పేదవారి కోసం ఉపయోగిస్తారో ఆ ధనం 100 రెట్లుగా పెరిగి నీకు ఉపయోగిస్తుంది. ఈ జన్మ కావచ్చు, మరు జన్మ కావచ్చు. ఎవరైతే తమ ధనాన్ని తమ కుటుంబానికి, తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారో ఆ ధనం అక్కడితో నశించిపోతుంది. రైతు ఒక విత్తనాన్ని తీసి పంటగా వేస్తే అది 100 రెట్లుగా ఫలితం ఇచ్చినట్టుగానే దానం చేసినప్పుడు ఆ దాన ఫలితం అనేది 100 రెట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, అవసరానికి నీకు ఉపయోగపడుతుంది. దాన్నే మన పెద్దలు ఏమన్నారు? పెట్టి పుట్టారు రావాడు అంటారు. పెట్టి పుట్టాడు రావాడు అంటే దానం చేయడం వల్ల వాడు కోటీశ్వరుడుగా పుట్టాడు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. మన ముందే, మన కళ్ళ ముందే ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే ఆర్థికంగా ఒక్కొక్కరు ఒక్కో స్థితిలో ఉంటారు. 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు, లేదా పేదరికం, ఇలా ఉన్నారు. ఇంకా మనకంటే చూస్తే 100 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నారు. భగవంతుడు సృష్టిలో ఒకడు 1000 కోట్లు, 100 కోట్లు ఎలా సంపాదించాడు? లేదా కోటీశ్వరుడింట్లో ఒకడెందుకు పుడుతున్నాడు? పేదవాడింట్లో ఒకడెందుకు పుడుతున్నాడు? దేవుడు ఎందుకు ఇలా సృష్టిస్తున్నాడు? ఆయన ఏమన్నా శాడిస్టా? ఆయన ఏమన్నా మనసు లేదా? పక్షపాత కాదు కదా. ఆయన ధర్మమూర్తి. అంటే ఎందుకు జరుగుతుంది ఇలా? ఒకడు కోటీశ్వరుడింట్లో ఎందుకు పుడుతున్నాడు, మరొకడు పేదవాడి ఇంట్లో పుడుతున్నాడు అంటే ఆ పుట్టడానికి కూడా నువ్వు చేసిన కర్మే, నువ్వు చేసిన దాన ధర్మమే నీ యొక్క జన్మను నిర్ణయిస్తుంది అని కూడా మనకు తెలుసుకోవాలి. కాబట్టి దాన ధర్మాలని, సేవా కార్యక్రమాలని, పూజ్య కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి ఎవడు తన ధనాన్ని ఉపయోగిస్తాడో వాడు కోటీశ్వరుడుగా పుడతాడు అని చెప్తుంది సచ్చరిత్ర. మనమ్మగారి సచ్చరిత్రలోనే ఇదే ధర్మ సూక్ష్మాన్ని శ్రీరామచంద్రుడు కూడా వర్తించేలా చెప్పింది. ఏమిటంటే రామాయణంలో ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు సీతమ్మ వారి యొక్క ప్రతిమలు 16,000 ప్రతిమలు తయారు చేసి బంగారు ప్రతిమలు ప్రజలకు పంచాడంట. 16,000 ప్రతిమలు. అందుకనే కృష్ణావతారంలో 16,000 గోపికలు ఆయనకు భార్యలుగా దొరికారని చెప్పి రాయడం జరిగింది సచ్చరిత్రలో. అంటే బంగారు ప్రతిమలు,
జీవం లేని ప్రతిమలు దానం చేస్తే కృష్ణావతారంలో ఆయనకు జీవంతో ఉన్నటువంటి 16,000 మంది భార్యలు ఆయనకు లభించారు అని చెప్తారు. అంటే ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? సచ్చరిత్రను ఆధారం చేసుకొని బాబాగారిని కూడా మనం ఉదాహరణగా తీసుకుంటే చూడండి, బాబాగారు షిరిడీలో ఉన్నప్పుడు తాను రోజు వసూలు చేసిన దక్షిణ మొత్తం కూడా దానం చేశాడు, ఒక్క పైసా కూడా ఉంచుకోకుండా. మరి ఈరోజు ఆ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి తర్వాత భారతదేశంలో అత్యధికమైన సంపద కలిగినటువంటి దేవుడిగా నిలబడ్డాడు. అంటే రోజు ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటున్నటువంటి క్షేత్రాలలో తిరుపతి తర్వాత అత్యంత భక్తులు ఎక్కువగా దర్శిస్తున్న పుణ్యక్షేత్రం ఏదంటే ఆనాడు ఫకీరుగా ఉన్నటువంటి ఈనాటి అభినవ కుబేరుడు, అభినవ వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్నటువంటి సాయినాథుల వారు, లక్ష్మీపతి లక్ష్మీనారాయణుడు. అంటే ఆనాడు చేసిన దానమే ఈనాడు ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది అనడానికి కూడా మనకు పోల్చుకున్నప్పుడు తెలుస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి, అది నిన్ను 100 రెట్లుగా పైకి తీసుకెళ్తుంది అనడానికి స్వయంగా వారి యొక్క జీవన విధానం కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ విధంగా సచ్చరిత్ర అనేకమైనటువంటి అద్భుత ధర్మాలను మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత మళ్ళీ ఇంక కొద్దిగా వెరైటీగా వస్తాను. శ్రీ సద్గురు బాబా సాయి, శ్రీ సద్గురు బాబా సాయి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి, తుజవాచుని ఆశ్రయ నాహి భూతలి. అంటే ఓ భక్తుడు దాసగర మహారాజ్ చెప్తున్నాడు, అయ్యా నువ్వు తప్ప నాకు ఈ భూమి మీద మరొకరెవ్వరూ లేరు ఆశ్రయించడానికి. బాబా నీవు తప్ప నాకు ఈ భూమి మీద ఆశ్రయించడానికి మరొకరు లేరు అంటున్నాడు. ఆ విధంగా గురువు పాదాలు పట్టుకున్నటువంటి మనము, బాబా నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, నువ్వే నాకు సర్వస్వం, తల్లి తండ్రి గురువు దైవం. దాన్ని కూడా మనం మధ్యాహ్నం హారతిలో పాడుకుంటాం. బంధు ఏమంటారు హారతి? మధ్యాహ్న హారతిలో నా బంధువు మిత్రులు అన్న తమ్ముడు సర్వము నీవే బాబా అనే ఒక అభంగం వస్తుంది. అంటే అన్నీ కూడా నువ్వే అనే భావాన్ని వ్యక్తం చేస్తూ దాసగర మహారాజు ఏమన్నాడంటే నీవు తప్ప నాకు ఈ భూమి మీద ఆశ్రయించడానికి మరొకరు లేరు. ఈ భావాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే సాయి భక్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, బాబా లాంటి గురువు మనకు దొరకడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. బాబా ఇచ్చింది ఈ భూమి మీద మరొక గురువు ఎవరూ ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. బాబా ఇవ్వలేనిది కూడా ఈ భూమి మీద మరొక గురువు ఎవరూ ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇది గుర్తుపెట్టుకుంటారో మరొక గురువు దగ్గరికి వెళ్ళాలని కానీ మరొక మహాత్ముని దర్శించి ఏదైనా తెలుసుకుందామనే కానీ మీకు అనిపించే అవకాశం ఉండదు. అందరి మహాత్ములు ఆయనలోనే ఉన్నాడు. గురు మధ్యే స్థితో విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురు, గురురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. విశ్వమే ఆయనలో ఉంది. విశ్వమే ఆయనలో ఉందంటే అందరూ ఆయనలోనే ఉన్నాడు. ఈ మాట అందరూ చెప్పేవాళ్ళే, కానీ స్వయంగా చూపించినటువంటి అవతారం ఏదైనా ఉంది భూమి మీద, సకల దేవతలను సకల సత్పురుషుల్ని కూడా చూపించిన అవతారం ఏదైనా ఉంది అంటే భూమి మీద అది సద్గురు సమర్థ సాయినాథుల వారు మాత్రమే. మీకు అందరికీ తెలుసు. ఒక రామభక్తుడు వచ్చాడు. రామభక్తుడు బాబా దర్శనానికి వస్తూ నేను బాబా ముస్లిం అని విన్నాను కాబట్టి అతనికి నేను నమస్కారం పెట్టను, నేను శ్రీరామచంద్రమూర్తి భక్తుణ్ణి, రాముడికి వంచిన ఈ తలను ఒక ముస్లిం దగ్గర నేను తలను వంచను అంటాడు. అప్పుడు ఆ మిత్రుడు మనలాంటి వాడు ఏమంటాడు, అరే అబ్బాయి నిన్ను నమస్కారం పెట్టమని బలవంత పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, ఊరికే బాబాను చూతూ కానీ రా అని వచ్చి పిలిచాడు. రాగానే మసీదు మెట్లు ఎక్కుతూనే బాబాను చూడగానే ఆ వచ్చిన మిత్రుడిని పక్కకు దోసి పడేసి పరిగెత్తి వెళ్ళి బాబా పాదాల మీద సాష్టాంగ పడిపోయాడు. ఆశ్చర్యపోయాడు. అరే ఏంట్రా, రాముడికి తప్ప మరి ఎవరికి నమస్కారం పెట్టనన్నావు, బాబా ముస్లిం అన్నావు, ముస్లింకి నమస్కారం పెట్టనన్నావు కదా, మరి ఏంటిది అంటే ఆయన ముస్లిం అంటావు ఏంటయ్యా, ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని శ్రీరామచంద్రమూర్తిని దర్శించాడు ఆ రామభక్తుడు.